హలో గాయ్స్. పొద్దున్నే లేచి రెడీ అయినాం. పొద్దునంటే పొద్దున్నే ఏం కాదు. ఒక 10, 10:30 లేచి రెడీ అయ్యి బస్ ఎక్కి ఇక పోతున్నాం గోల్కొండ పోవడానికి. బస్ ఎక్కి ఇక దిగినాం. అది ఇక ఎంట్రన్స్ కూడా దింపలేదు. ఎక్కడో దింపిండు ఒక 2 కిలోమీటర్స్ అవతల దింపిండు బయటనే. ఇక నడుచుకుంటే పోయినాం మొత్తం. అలా నడుచుకుంటూ పోతా ఉన్నాం. పోతూ ఇక దగ్గర దాకా ఇల్లు గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇక వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చారు. వాటర్ బాటిల్స్ కాదు, వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారు. తాగి ఇక అలా చూసుకుంటూ పోయినాం. ఫుల్ రష్ ఉండే గేటు దగ్గర. ఫుల్ రష్ అంటే ఇక చూసినాము. వాడు దొంగల ఫోటోలు కూడా వేశారు, జాగ్రత్త అని. ఇక అందరు వీడియోలు తీసే పని మీదే ఉన్నారు. అందరూ మనం ఆగుతాం, మనం కూడా వీడియో తీసేసినాం. తీసి ఇక అలా చూసినాం. ఇదే గేట్ అనమాట. ఇక్కడ ఫుల్ రష్ ఉండే మొత్తం. అసలు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడ నుంచి లోపల పోవడానికి. ఇక అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అలా మొత్తం అక్కడ కూడా ఫుల్ ఎంత జనాలు ఉండే. కాలు తీసి కాలు పెట్టలేకుంటుండే. ఊపిరి ఆడకపోతుండే, చెమటలు పట్టిపోయినాయి. అమ్మ ఎండ ఒక పక్క ఎండ సాగు కొడతా ఉంది. సన్ స్క్రీన్ రాసుకున్న యూజ్ లేకుండా అయిపోయింది. సన్ స్క్రీన్ మొత్తం ఆ చెమటలోనే కారిపోయింది. ఇక అలా గేట్ నుంచి లోపలికి వెళ్ళినాం. కొంచెం రిలీఫ్ అనిపించింది, గాలి వచ్చింది. ప్రశాంతంగా వెళ్ళినట్టు కూడా అంత ఏమనిపించలే. మొత్తానికైతే ఇట్లా లోపలికి వచ్చింది. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. 6 టీవీ ఛానల్స్ కనబడ్డాయి నాకైతే. నేను వాళ్ళని కవర్ చేసిన. అలా పైకి 6 దాకా వెళ్ళాలి. పైన ఉంటుంది కదా దేవుడు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడైతే పుట్ట అనమాట. పుట్ట ఉంటుంది. సంథింగ్ ఏదో నా స్వామి పుట్ట ఉంటుంది. అదైతే చూసేసినాం. ఇది రెస్ట్ రూమ్లో అంటే నడుచుకుంటూ పై దాకా వచ్చిన వాళ్ళకి ఇది ఒక రూమ్ అనమాట. కొద్దిసేపు కూర్చోడానికి ఇందులో పంపించారు. మేము వచ్చినాం, చూసినాం. పైన దేవుడు ఉన్నారు. దర్శనం చేసుకుని మేము కింద దిగి వచ్చేసినాం. అలా వచ్చి మళ్ళీ ఒక క్లిప్ తీసిన, అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో పెడదాం, చూసేయనే మొత్తం ఫుల్ వీడియో.